స్టెఫనీ వస్తున్నా. సలాం లేకం చిచ్చా. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాస్ పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ర్యాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్ మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా వీడు అడిగితే కొట్టాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా సమాధానం చెబితే స్కూడా కారు ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటారయ్యా. నువ్వు నోరు పోయి నువ్వు అడుగు. నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి తెలివి సార్. సార్ కొట్టేసా. ఈ క్విజ్ లో లక్కీ విన్నర్ మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నా కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడు కారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇదిగో ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు ఉండి కదా, మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్. మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు తొప్పేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా, నువ్వు వెళ్ళు. రే నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తక్కువ. ఆగాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడ డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ సీ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు చెప్పు చెప్పు. వస్తున్నానమ్మా. పోలీస్ లేదేలేదు చెప్పవే. సార్ వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా, ఈ సంగతి పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఉంది. తీరా డబ్బులు తీరా, ఇదిగో ఉంచుకో. ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను, పెళ్లి కానిచ్చే. అబ్బా రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే నీ పెళ్ళాలు ముందుగా చచ్చారు.
నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పచ్చిప్పు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాదపోపియామి అనంత ధనిద్ర ప్రాప్తి తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా. వెధవది వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలటం. అవి చుక్కలో బొట్లు. నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవది వాడెక్కడా? 10 రోజుల నుండి తిండి లేకుండా చేసావు కదే సుబ్బులు. అయ్యో చెవులు దిమ్మెక్కిపోయాయి, నోటి మాట రావట్లేదు, నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదే సుబ్బులు. పసిపిల్లాడిలా అంబాడేలా చేసావు కదే సుబ్బులు. అయ్యో ఆకలి. ఇత్తింటా ఇత్తింటా అంబే, ఇదేంటి గొడ్డులో అరుస్తున్నాను? ఇంకాసేపు ఆగితే పేడేస్తున్నా ఏంటి? అయ్య బాబా ఇదొద్దు, వద్దు. ఆకలి ఆకలి ఆకలి. ఇద్దంట ఇద్దంట ఇదేంటి కడుపులో తిప్పుతుంది? కడుపులో గొడగొడగా ఉందేంటి? కాడను మెలిగిన రన్ అవుతుంది ఏంటి? అయ్య బాబాయ్ దీన్ని ఎక్కువసేపు రన్ అవనేకూడదు. ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి. అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్ మీ ఆయన భలే జోకులేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసేవండి, హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్ ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది?